దీన్ని చాలా ఇష్టంగా వెజిటేరియన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరకరలాడుతూ అందులో సాధారణంగా అందరూ బంగాళదుంపతో చేస్తుంటారు, కానీ ఈరోజు నేను అరటికాయతో చేస్తున్నాను. ఈ అరటికాయ ముక్కలు కట్ చేసేటప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని చూడండి సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి వేగినప్పుడు మనకి ఆ క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. అరటికాయ ఫ్రై అయితే సాఫ్ట్గా అయిపోతుంది. క్రిస్పీ ఎలా వస్తుంది అంటే బంగాళదుంప కూడా మనకి పొటాటో చిప్స్ కాకుండా మామూలు బంగాళదుంప వాడితే ఆ క్రిస్పీనెస్ రాదు. అలా రావడం కోసం మనము ఒక కార్న్ ఫ్లవర్ మైదా పిండితోటి ఒక మిక్స్చర్ తయారు చేసుకొని దాన్ని మనము ఇవి ముంచి ఫ్రై చేస్తే అప్పుడు మనకి క్రిస్ప్ వస్తుంది. ముందుగా ఇక్కడ నూనె కూడా లైట్గా ఆన్ చేసి వేడి అయ్యేట్టు పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక బ్యాటర్ తయారు చేసుకుందాం. బ్యాటర్ ఏంటి? దేంట్లో అయితే ముంచి మనం ఇందులో ఫ్రై చేసుకుంటామో ఆ బ్యాటర్. అయితే ఈక్వల్ క్వాంటిటీ నేను కార్న్ఫ్లవర్ ఒక పక్కన మైదా పిండి తీసుకున్నాను. అయితే మనకి ఒక కైండ్ ఆఫ్ ఏరియేషన్ లాగా ఉంటే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది ఈజీగా వస్తుంది. మనకి ఒక పిండి మిశ్రమం మనం ఫ్రై చేసినప్పుడు దాంట్లో సన్నగా కంటికి కనిపించాలి స్మాల్ చిన్న చిన్న బుడగలు ఉంటే అవి మనకి క్రిస్పీ టెక్స్చర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి కొంచెం అంత బేకింగ్ పౌడర్ మనం ఇందులో వేసుకోండి. అలాగే మనం కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్. మనం ఈ వెజిటేరియన్ ఐటమ్స్ ఇలాంటివి ఫ్రై చేసేటప్పుడు మనకి ఆ షాపుల బయట మనం వెళ్ళినప్పుడు మనకు ఒక అద్భుతమైన సువాసన వస్తుంది. అది ఆ ఫ్లేవరింగ్ సాల్ట్ ఉన్న వాటిని ఎన్హాన్స్ చేసుకుంటూ మంచి బయట ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఇంకొకటి కొంచెం మిక్స్ హర్బ్స్. ఈ మిక్స్ హర్బ్స్ కూడా మనకి పైన కోటింగ్కి పర్ఫెక్ట్గా వచ్చి బాగుంటుంది. లైట్గా కారపొడి వేసుకుందాం, అంతే. ఈ మిశ్రమంలో కొంచెం ఉప్పు వేసి దీన్ని మనము ఒక బజ్జీ మిశ్రమంలా తయారు చేసుకుందాం. చూడండి లైట్గా కొంచెం ఉప్పు వేసాను. వేసి ఈ మిశ్రమంలో నీళ్లు పోసి మనం కలిపేసుకుందాం. ఫస్ట్ ఈ పిండి కిందవి ఉన్న వాటిని అన్ని లైట్గా కలిపేసుకుందాం. ఈజీగా ఉంటుంది మనకి పర్ఫెక్ట్గా కలుపుకోవడానికి, ఎక్కడ దానాలుగా రాకుండా ఉంటుంది. చాలా ఇష్టంగా ఈజీగా చేయగలిగే ఈ రెసిపీ. ఇంట్లో పచ్చి అరటికాయలు ఉంటే చక్కగా చేయండి. కొన్ని నీళ్లు పోయండి. మరీ బజ్జీలాగా చిక్కగా కాకుండా కొంచెం పలసగా చేసుకుంటాం, ఎందుకంటే ఇది థిన్ కోటింగ్ ఉండాలి. బజ్జీలా చేసుకుంటే మంచి లావు కోటింగ్ వస్తుంది. అలా కాకుండా నీళ్లు పోసేసి కొంచెం పలసగా దీన్ని తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఈ స్పూన్ తీయగానే స్పూన్ మీద ఎక్కువ కోటింగ్ లేదు. సో ఈ విధంగా మనం మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. రెడీ. పిండి నువ్వు పక్కనుండు, నేను ఆ అరటికాయని మన పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి దాన్ని ఒక టూత్పిక్కి పెట్టి తర్వాత ఎలా ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుందో చూపిస్తాం. మన బ్యాటర్ రెడీగా ఉంది. నెక్స్ట్ మనం ఒక మసాలా మిశ్రమం తయారు చేద్దాం. ఇందులో లైట్గా గరం మసాలా, కారపొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ అక్కర్లేదు, మనకి లైట్గా కోటింగ్కి కావాలి. దీంట్లో మనం కొంచెం మిరియాల పొడి. ఎప్పుడైనా ఫ్రైడ్ ఐటమ్స్లో ముఖ్యంగా స్నాక్స్లలో కారపొడి కంటే మిరియాల పొడి మనం కొంచెం వేసుకుంటే దాని రుచి బాగా పెంచుతుంది. ఇందులో మనం కొంచెం అంత నిమ్మకాయ పిండేసుకుందాం. ఈ మిశ్రమం ఇప్పుడు మనకి రెడీగా ఉంది. కావాలంటే కొంచెం బ్యాటర్ మనం తయారు చేసుకుంది ఇందులో లైట్గా వేసేసి ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసుకోండి. చూడండి ఇప్పుడు కోటింగ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. పక్కన పెట్టి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కూడా మనం కోసుకుందాం. పన్నీర్ ఈ అరటికాయ ముక్కలో మనకి ఎంత సైజు ఉంటుందో మనకి కావాల్సినంత పీస్ కట్ చేసుకుందాం. కట్ చేసి కొంచెం ఇలా ఈ మాత్రం సైజ్ పీస్ కట్ చేసుకుంటే మనకి ఆ పన్నీర్ మధ్యలో పెట్టడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ పెద్దగా లావుగా కూడా కట్ చేయకండి. ఈ మాత్రం పీసెస్ కట్ చేసి ఇప్పుడు ఈ పన్నీర్ పీసుల్ని మనం, ఎందుకంటే పన్నీరు చాలా టేస్ట్ ఉంటుంది కానీ దానికి మసాలా ఉప్పు అంత ఈజీగా పట్టుకోదు. ఈ ముక్కల్ని మనం ఇందులో వేసి జాగ్రత్తగా కోటింగ్ ఇవ్వండి. ఆ ముక్కలు విరగకుండా కాపాడుకోండి. ఆ ముక్కలు తీసి లైట్గా కోటింగ్ చేసేసి పెట్టేసుకుందాం. పన్నీర్ పీసెస్ కోట్ అయిపోతున్నాయి. ఒక పక్కకి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా కోట్ చేసేసి పెట్టేసుకోండి. తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా లైట్గా కోటింగ్ చేసుకుందాం. ఇలా కోటింగ్ చేసుకోవడం వల్ల తర్వాత మనం తినేదానికి పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. ఎక్స్ట్రా ఇప్పుడు ఇదే మసాలాలో మనం ఈ అరటికాయ ముక్కలు ఆ తేమ ఎక్కువ లేకుండా ఆ తేమలో నుంచి తీసి ఈ ముక్కల్ని కూడా ఇలా కోటింగ్ చేసేసి, చూసారు కదా ఇంత సన్నగా ఇలా చేసేసి పక్కన పెట్టుకోండి. మనకి ఈ అరటికాయ ముక్కలు లైట్గా ఆ మసాలా తాకుతూ
లైట్గా ఉప్పు వేసాను, మరీ ఎక్కువ కూడా వద్దు. ఫ్రై అయినప్పుడు దాంట్లో ఉప్పు శాతం రుచి పెరుగుతుంది కాబట్టి కొంచెమే ఉప్పు వేసుకొని మనం చేసుకోండి. ఎందుకంటే దీనిపైన కావాలంటే మనం స్పెషల్ మసాలాలు కూడా చేసి వేసుకోవచ్చు. పెరి పెరి పౌడరు అలాంటివి కూడా మీరు చేసి వేసుకోవచ్చు. నాకు కావాల్సిన ముక్కలు పర్ఫెక్ట్గా మసాలా కూడా కోట్ చేశాను. అయితే వీటిని ఇప్పుడు మనము ఒక టూత్ పిక్ తీసుకొని వీటిని గుచ్చి మనం పెట్టుకోవాలి. ఇలా టూత్ పిక్ తీసుకోవాలి, ఒక అరటికాయ ముక్క తీసుకోవాలి, దాని లోపల పన్నీర్ ముక్క పెట్టండి, తర్వాత దాన్ని ఈ విధంగా గుచ్చి చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఇలా అవుతుంది. దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అదేవిధంగా మిగతావి కూడా ఈ విధంగా పన్నీర్ మధ్యలో పెట్టి ఈ టూత్ పిక్ని చక్కగా గుచ్చండి, ఇలా సేవ్ చేసేసుకోండి. తర్వాత ఈ ముక్కల్ని మళ్ళీ ఆ బ్యాటర్లో ముంచి ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్, కానీ చాలా డెలిషియస్గా, ఎగ్జాటిక్గా. ఎందుకంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏదైనా స్నాక్స్ వడ్డిస్తే ఎలా చేశారు, దాంట్లో ఏం వేశారు అని ఎప్పుడు అడుగుతారు. అది చాలా బాగుంటాయి. ఇది అంత బాగుంటుంది. తప్పకుండా మీకు వచ్చిన వాళ్ళు మీరు చేసి పెడితే వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. వాళ్ళకి మనం ఒక స్పెషల్ గెస్ట్ లాగా ట్రీట్ చేసిన ఫీలింగ్ కూడా వాళ్ళకు వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం అన్ని పీసుల్ని మనకు కావాల్సినన్ని సెట్ చేసి తర్వాత నూనెలో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాం. చూడండి, మన బ్యాటర్ అంటే ఇంకో కొంచెం అంత చిక్కగా చేసుకున్నాను. మరీ బజ్జీలాగా కాదు, మరీ పలసగా కూడా కాకుండా. ఎందుకంటే పిండి కొంచెం సేపు సోక్ అయిన తర్వాత లైట్ చిక్కదనం వస్తుంది, కార్న్ఫ్లవర్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఒకసారి మంచిగా కలుపుకోండి. దీంట్లో చూడండి, ఎక్కువ దీన్ని టైంపాస్ చేయదు, ఎక్కువ పిండి ఉంచకూడదు. దీంట్లో ఇలా ముంచి ఎక్స్ట్రా పిండి తీసేసి ఇలా నూనెలో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఆ పన్నీర్ సాఫ్ట్గా లోపల మంచిగా టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. మన అరటి ముక్కలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా ఒక్కొక్క పీస్ మనం చూడండి, కష్టం అనుకుంటారు, ఎంతో ఈజీగా తయారైపోతుంది. ఈ అరటికాయ రెక్కలు పువ్వుల్లా మనం చేసుకొని వడ్డించడం అంతే సింపుల్. మనం పిండి కొంచెం సోక్ అవ్వాలి, దీంట్లో వేసి ఫ్రై చేయడమే. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని మనకు వచ్చిన గెస్ట్లకి సూపర్ వివిఐపి ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మనని కూడా వావ్ చూడండి పర్ఫెక్ట్. ఈ ముక్కలు ఒక్కొక్కటి అంటే ఆ పిండి వల్ల, ఈ మిశ్రమం వల్ల మీరు ఏవైనా వెజిటేబుల్స్, బంగాళదుంప వేస్తే అది కూడా చాలా పాపులరు. నేను మీకు అరటికాయతో కూడా చూపిస్తున్నాను. మనం వంకాయని వాటిని కూడా వేసి చేసుకోవచ్చు ఈ విధంగా. పర్ఫెక్ట్. ఈ ముక్కలన్నీ మంచిగా కరకరలాడిన తర్వాత తీసి వేడిగా వడ్డించుకుందాం, అదిరిపోతుంది. మనకు కావాల్సిన విధంగా క్రిస్పీగా చక్కగా ఏంటి అరటికాయలతోటి ఇంత సూపర్గా ఇంత ఈజీగా చేసేయచ్చు. కరకరలాడుతూ పేపర్ టవల్ మీద తీసుకుందాం. మల్లెపూల్లా చక్కగా ఎంతో పర్ఫెక్ట్గా అయ్యాయి. చూడండి, ఒక్కొక్కటి ఇలా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో. లోపల పన్నీర్ క్రిస్పీగా వా 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 అబ్బా, ఇలా కలకల్లాడుతూ ఈ అరటికాయతోటి ఇంత అద్భుతమైన డిష్ చేయొచ్చండి. మన ఇంటికి వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళ కోసం స్పెషల్గా చేయొచ్చు. ఈ ఒక్క అరటికాయతోటి ఎంత అద్భుతమైన చిప్స్ చేసుకోవచ్చో చూసారు కదా. మీరు కూడా చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి స్పెషల్ డిషెస్ పరిచయం చేయండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బీ రిచ్ ఇన్ కుకింగ్. మీరు వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మన సొంతం చేసుకోవచ్చు. వీటిపైన మీరు కారపొళ్ళు, మనకి రకరకాల పొళ్ళు తింటాం కదా, ఆ పొళ్ళు కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా సాస్, మనకి కెచప్ సాసులతోటి, మైనోస్ తోటి కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు. పన్నీర్ అరటికాయ చిప్స్. ఈ అరటికాయతోటి మంచి చిప్స్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం మిక్స్ హెర్బ్స్, కొంచెం అంత కారపొడి వేసి, కొంచెం ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బ్యాటర్ తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 20 నిమిషాలు నానిన బ్యాటర్ ఉంటే మనం ఈ ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఒక బౌల్లో గరం మసాలా, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ జ్యూసు, దాన్ని మంచిగా కలుపుకొని పన్నీరు అరటికాయ చూపించిన విధంగా వాటికి
లైట్ గా కోటింగ్ చేసి పెట్టుకోవాలి. చూపించిన విధంగా వాటిని ఇలా పుల్లలకి పెట్టి తర్వాత మనం తయారు చేసుకున్న బ్యాటర్ లో ముంచి పలసగా కోటింగ్ అయిన తర్వాత వాటిని క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని దీన్ని వేడిగా టమాటో కెచప్, మయోనైస్, అలాగే రకరకాల పెరి పెరి పౌడర్ అలాంటివి కూడా వాటి పైన వేసి వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.